హాయ్ అందరికీ. ఈరోజు మనం మన శరీరంలో ఉండే ఒక అద్భుతమైన సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. అదే అడ్రినలిన్. అకస్మాత్తుగా ఏదైనా భయం, ఆశ్చర్యం లేదా ఉత్సాహం కలిగినప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనకున్న సైన్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పదండి. ఒక్కసారి ఊహించుకోండి, మీరు ప్రశాంతంగా కూర్చున్నారు, అప్పుడే పెద్ద శబ్దం వచ్చింది, లేదా చీకట్లో ఏదో కదిలినట్టు అనిపించింది. వెంటనే గుండె జల్లుమంటుంది కదా. గుండె వేగంగా కొట్టుకోవడం, అరచేతుల్లో చెమటలు పట్టడం, ఇలాంటి ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే. అయితే ఆ ఫీలింగ్ వెనుక ఓ పెద్ద సైన్స్ ఉంది. అది ఊరికే వచ్చే ఫీలింగ్ కాదు. అది మనల్ని మనం కాపాడుకోవడానికి మన బాడీలో కొన్ని లక్షల సంవత్సరాలుగా బిల్డైన ఒక పవర్ఫుల్ అలారం సిస్టమ్ అన్నమాట. దీన్నే సైంటిస్టులు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే పోరాడాలా లేక పారిపోవాలా అని మన బాడీ తీసుకునే ఒక మెరుపువేగ నిర్ణయం. ఒకప్పుడు అడవుల్లో క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి మన పూర్వీకులకు ఇదే సహాయపడింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అదే సిస్టమ్ ఈరోజు మనలో కూడా యాక్టివ్గా ఉంది. మరి ఇంత వేగంగా స్పందించే ఈ సిస్టమ్ని నడిపించే హీరో ఎవరు? దాన్ని మనం మన శరీరం యొక్క ఫస్ట్ రెస్పాండర్ లేదా స్పెషల్ ఫోర్స్ అని పిలవచ్చు. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం. ఆ హీరో పేరే అడ్రినలిన్. దీనికి ఎపినెఫ్రిన్ అనే ఇంకో పేరు కూడా ఉంది. ఇది మన కిడ్నీల పైన టోపిల్లా ఉండే చిన్న అడ్రినల్ గ్రంథుల నుండి రిలీజ్ అవుతుంది. ఇది రిలీజ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే మన శరీరం ఒక యాక్షన్ హీరోలా మారిపోతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే మనం ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడు మన రక్తంలో అడ్రినలిన్ లెవెల్స్ ఏకంగా 50 రెట్లు పెరుగుతాయట. అవును, మీరు విన్నది నిజమే, 50 రెట్లు. మన బాడీని దాదాపు ఒక సూపర్ హీరోలా మార్చేస్తుంది. అడ్రినలిన్ మన బాడీలో చేసే మ్యాజిక్ చూడండి. గుండెని వేగంగా కొట్టుకునేలా చేసి, కండరాలకు ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తుంది. ఊపిరితిత్తులను వెడల్పు చేసి ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలా చేస్తుంది. లివర్లో స్టోరైన షుగర్ని వెంటనే రిలీజ్ చేసి కండరాలకు తక్షణ శక్తినిస్తుంది. ఇదంతా కేవలం కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. ఓకే, అడ్రినలిన్ అనేది అప్పటికప్పుడొచ్చే ప్రమాదాల కోసం చాలా బాగా పనిచేస్తోంది. కానీ పరీక్షల టెన్షన్, ఆఫీస్లో డెడ్లైన్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ఒత్తిడి రోజులు, వారాలపాటు కొనసాగితే పరిస్థితేంటి? అప్పుడు మన శరీరం దాన్నెలా డీల్ చేస్తుంది? ఇక్కడే మన బాడీలో ఉన్న సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దెవ్రిలోకొస్తుంది. ఇది ఫస్ట్ రెస్పాండర్ లాంటి తక్షణ స్పందన కాదు. ఇది ఒక మ్యారథాన్ రన్నర్ లాంటిది. నెమ్మదిగా, స్థిరంగా పనిచేస్తుంది. ఈ సిస్టమ్ని హెచ్పిఏ యాక్సిస్ అని పిలుస్తారు. ఇది మన మెదడులోని హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి, ఇంకా ఎడ్రీనల్ గ్రంథి, ఈ మూడింటి మధ్య ఉండే ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటిది. ఇది లాంగ్ టర్మ్ స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఇది ఒక రిలే రేస్ లాంటిది. మొదట మెదడులోని హైపోథాలమస్ ఒక సిగ్నల్ పంపుతుంది. ఆ సిగ్నల్ను అందుకొని పిట్యూటరీ గ్రంథి ఇంకో సిగ్నల్ పంపుతుంది. చివరిగా ఆ రెండో సిగ్నల్ అడ్రీనల్ గ్రంథిని చేరి కార్టిసాల్ అనే మరో పవర్ఫుల్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ రెండు సిస్టమ్స్ని పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. అప్పుడే మన శరీరం ఎంత తెలివిగా, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు అడ్రినలిన్ ఉంది. ఇది ఒక 100 మీటర్ల స్ప్రింటర్ లాంటిది. తక్షణ శక్తిని ఇస్తుంది, కాని దాని ప్రభావం కొన్ని నిమిషాలే ఉంటుంది. మరోవైపు కార్టిసాల్ ఉంది. ఇది ఒక మ్యారథాన్ రన్నర్ లాంటిది. నెమ్మదిగా మొదలవుతుంది, కాని గంటలు, రోజుల తరబడి మనకు శక్తిని, ఏకాగ్రతను ఇస్తూ దీర్ఘకాలిక ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది. ఉదయం లేవగానే మనం ఎందుకు అంత ఫ్రెష్గా, యాక్టివ్గా ఫీలవుతామో తెలుసా? దానికి ఒక కారణం ఈ కార్టిసాల్. ఇది మన బాడీలో ఉండే ఒక న్యాచురల్ అలారం క్లాక్ లాంటిది. ప్రతిరోజూ ఉదయాన్నే దీని లెవెల్స్ ఎక్కువగా ఉండి మనల్ని ఆ రోజుకి సిద్ధం చేస్తాయి. అయితే అడ్రినాలిన్ కథ కేవలం ఫైట్ ఆర్ ఫ్లైట్తోనే అయిపోలేదు. దానికొక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సూపర్ పవర్ కూడా ఉంది. అదేంటో తెలుసా? మన జ్ఞాపక శక్తికి సంబంధించింది. రీసెర్చ్ ఏం చెప్తోందంటే అడ్రినలిన్ మన జ్ఞాపకాలను బలంగా ముద్రిస్తుందట. ముఖ్యంగా బలమైన ఎమోషన్స్తో కూడుకున్న సంఘటనలను మన మెదట్లో చాలా గట్టిగా రిజిస్టర్ అయ్యేలా చేస్తుందట. సింపుల్గా చెప్పాలంటే అడ్రినలిన్ ఒక హైలైటర్ లాంటిది. మన జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనలను మెదడులో ఇది ఇంపార్టెంట్ అని ట్యాగ్ చేస్తుంది. అందుకే మన లైఫ్లో జరిగిన అత్యంత సంతోషకరమైన సంఘటనలు కానీ, లేదా అత్యంత బాధాకరమైనవి కానీ ఎన్నో ఏళ్లైనా సరే అంత స్పష్టంగా, వివిడ్గా గుర్తుంటాయి.
అదంతా అడ్రినలిన్ మ్యాజిక్. కాబట్టి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒత్తిడి, బలమైన భావోద్వేగాలు మన జ్ఞాపకాలను ఇంత బలంగా ప్రభావితం చేస్తే మన జీవిత కథను మనం ఎలా గుర్తుంచుకుంటున్నాం? మన గతాన్ని, మన గుర్తుల్ను, మన ఎమోషన్స్ ఎంతగా తీర్చిదిద్దుతున్నాయి? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.